topic is looping statements. So looping statements are used for repeating the programming statements. So looping statements are used for repeating the programming statements. సో ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది మనం ఎందుకోసం వాడుతూ ఉంటామంట? సో లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రిపీటింగ్ ద ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది అనుకుందాము. సో హలో అనే పేరు మీద ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ ని నేను ఒక 1000 టైమ్స్ నాన్ స్టాప్ గా రిపీట్ చేస్తూ ప్రింట్ చేయాలి. సో అందుకోసం మనం ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ ని వాడుకోవాలి? ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అయితే మనం వాడాల్సి ఉంటుంది. సో లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రిపీటింగ్ ద ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్. సో మరి లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి అంటే 3 టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ లూప్, సెకండ్ వన్ వచ్చేసి వైల్ లూప్, సో థర్డ్ వన్ వచ్చేసి డూ వైల్ లూప్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ లూప్, సెకండ్ వన్ వైల్ లూప్, థర్డ్ వన్ డూ వైల్. సో కానీ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే దీనికోసం మనము ఇంకొక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అది ఏంటి అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి దేని గురించి తెలిసి ఉండాలి? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి మనకి తెలిసి ఉండాలి. సో మరి ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ సింబల్ ఎట్లా ఉంటది అంటే ఒక ప్లస్ ఉంటేనేమో అడిషన్ ఆపరేటర్, 2 ప్లస్లు ఉంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్. మరి అదే ప్యాటర్న్ లో డిక్రిమెంట్ అనేది ఎట్లా ఉంటది అంటే ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ ఆపరేటర్, 2 మైనస్లు ఉంటే డిక్రిమెంట్ ఆపరేటర్. ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్, 2 మైనస్లు ఉంటే డిక్రిమెంట్ ఆపరేటర్. సో మరి ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే సో ఫస్ట్ ఇంక్రిమెంట్ గురించి తీసుకుందాము. సో దీస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజింగ్ ద వేరియబుల్ వాల్యూ బై 1. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజింగ్ ద వేరియబుల్ వాల్యూ బై 1. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే ఏదైతే మనం ఒక వేరియబుల్ కి వాల్యూ ఇస్తున్నామో, ఎగ్జాంపుల్ ఏదైతే ఒక వేరియబుల్ కి మనం ఒక వాల్యూ అనేది ఇస్తున్నామో సో ఇచ్చిన వాల్యూని అది ఏం చేస్తూ ఉంటుంది? ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటుంది, బై 1 యాడ్ చేస్తూ ఉంటుంది, +1 అనేది యాడ్ అవుతుంది. అంటే మనం తీసుకున్న నెంబర్ 10, దాన్ని ఇంక్రిమెంట్ చేస్తే ఆన్సర్ ఏమైంది నాకు? 11. మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తే 12, మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తే 13. సో ఇట్లా అసెండింగ్ ఆర్డర్ లోపల మనము నెంబర్స్ ని ప్రింట్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటరే ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో దీనికి ఆపోజిట్ లోనే డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఉంటుంది. సో మరి డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఏం చేస్తూ ఉంటుంది? సో డిక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు డిక్రీజింగ్ ద వేరియబుల్ వాల్యూ బై 1. సో డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఏం చేస్తూ ఉంటుంది? ఏదైతే వేరియబుల్ కి ఒక వాల్యూ ఇస్తున్నామో ఇచ్చిన వాల్యూని అది ఏం చేస్తూ ఉంటుంది? డిక్రిమెంట్ చేసేస్తూ ఉంటుంది. ఎవ్రీ టైం 1 వాల్యూ మాత్రమే డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను a = 10 అయితే తీసుకున్నాను. సో దాన్ని డిక్రీజ్ చేస్తే ఎవ్రీ టైం 1 వాల్యూ మాత్రమే తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ 9. అగైన్ డిక్రిమెంట్ చేస్తే 8, అగైన్ 7, అగైన్ 6. సో ఇట్లా అసెండింగ్ ఆర్డర్ లోపల నెంబర్స్ ని ప్రింట్ చేయడానికి ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిసెండింగ్ ఆర్డర్ లోపల నెంబర్స్ ని ప్రింట్ చేయడానికి ఈ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మరి ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వచ్చేసి మళ్ళా 2 టైప్స్ ఉంటాయి. ఇంక్రిమెంట్ అయినా సరే డిక్రిమెంట్ అయినా సరే మళ్ళీ మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రీ లోపల ఉంటుంది, సెకండ్ వన్ పోస్ట్ లోపల ఉంటుంది. సో ప్రీలో 2 టైప్స్ ఉంటాయి. ప్రీలో ఇంక్రిమెంట్ ఉంటుంది, ప్రీలో డిక్రిమెంట్ ఉంటుంది. పోస్ట్ లోపల కూడా పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది, పోస్ట్ డిక్రిమెంట్ అయితే ఉంటుంది. సో ఇంక్రిమెంట్లు 2 టైప్స్, ఒకటి ప్రీలో ఉంటుంది, ఒకటి పోస్ట్ లో ఉంటుంది.
డిక్రిమెంట్ లో కూడా 2 టైప్స్, ఒకటి ప్రీ లోపల ఉంటది, ఒకటి పోస్ట్ లోపల ఉంటది. సో మరి ప్రీ లోపల ఎట్లా ఉంటది, పోస్ట్ లోపల ఎట్లా ఉంటది అంటే నువ్వు ప్రీలో చేసినా పోస్ట్ లో చేసినా వచ్చే ఫైనల్ రిజల్ట్ సేమే ఉంటది. సో మరి వేరియేషన్ ఎక్కడ ఉంటది అంటే ప్రీ అంటే మీనింగ్ ఏంటి అంటే బిఫోర్, పోస్ట్ అంటే ఏంటి మీనింగ్ ఆఫ్టర్. సో ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ సింబల్ ఎట్లా ఉంటది అంటే ముందే ఆపరేటర్ ఉంటది, తర్వాత వేరియబుల్ ఉంటది. ముందు ఆపరేటర్ ఉంటది, తర్వాత వేరియబుల్ ఉంటది. సో డిక్రిమెంట్ ఎట్లా ఉంటది, ముందు ఆపరేటర్ తర్వాతే వేరియబుల్. ఇక్కడ పోస్ట్ లోపల ఎట్లా ఉంటది అంటే ముందు వేరియబుల్ ఉంటది, తర్వాతే ఆపరేటర్ ఉంటది. డిక్రిమెంట్ లో కూడా ముందు వేరియబుల్ తర్వాతే ఆపరేటర్ ఉంటది. సో మరి ప్రీ లోపల ఎట్లా వర్క్ అవుతుంది, పోస్ట్ లోపల ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. ఒరిజినల్ గా నేను ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. సో ఒరిజినల్ వాల్యూ 10. ఇప్పుడు దీన్ని మనం ఇంక్రిమెంట్ చేయాలి ప్రీలో, డిక్రిమెంట్ చేయాలి ప్రీలో. సో ప్రీ లోపల ఎట్లా ఉంటది అంటే సో ఒరిజినల్ వాల్యూ ఏమున్నది, యాక్చువల్లీ 10 ఉన్నది. సో ఒరిజినల్ వాల్యూ 10 ఉన్నది కాబట్టి బిఫోరే దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇంక్రిమెంట్ చేయాలి. In pre-increment operator, first we can increment the value, then after assign the value. First we can increment the value, then after assign the value. ముందు మనం ఏం చేయాలి అంటే వాల్యూ ఏదైతే ఉన్నదో దాన్ని డైరెక్ట్ గా ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేసిన తర్వాతనే దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి, వేరియబుల్ కి అసైన్ చేయాల్సి ఉంటది. అంటే నువ్వు తీసుకున్న నెంబర్ 10 కానీ బిఫోర్ నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు, ఇంక్రిమెంట్ చేస్తున్నావు. వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నావు, వేరియబుల్ కి మనం ఇచ్చేస్తా ఉన్నాము. ఇది ప్రీ ఇంక్రిమెంట్ లో. మరి ప్రీ డిక్రిమెంట్ లోపల ఎట్లా ఉంటదంటే ఫస్ట్ వీ కెన్ డిక్రిమెంట్ ద వాల్యూ, దెన్ ఆఫ్టర్ అసైన్ ద వాల్యూ. ఫస్ట్ వీ కెన్ డిక్రిమెంట్ ద వాల్యూ, దెన్ ఆఫ్టర్ అసైన్ ద వాల్యూ. అంటే బిఫోరే దాన్ని మనం ఏం చేయాలంటే డిక్రిమెంట్ చేయాలి. సో బిఫోర్ దాన్ని డిక్రిమెంట్ చేసిన తర్వాతనే దాన్ని తీసుకొచ్చి మనము వేరియబుల్ కి అసైన్ చేయాలి. ఓకే, సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ లోపల. మరి అట్లనే పోస్ట్ ఇంక్రిమెంట్ లోపల ఎట్లా ఉంటది అంటే ఫస్ట్ వీ కెన్ అసైన్ ద వాల్యూ, ఫస్ట్ వీ కెన్ అసైన్ ద వాల్యూ, దెన్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఇట్. సో డైరెక్ట్ గా ఒరిజినల్ వాల్యూ ఏంటిది 10 కదా. సో ఒరిజినల్ వాల్యూ ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకెళ్లి యాజ్ ఇట్ ఈజ్ గా నేను వేరియబుల్ కి అసైన్ చేశాను. తర్వాత నువ్వు దాన్ని ఇంక్రిమెంట్ చేయాల్సి ఉంటది. డిక్రిమెంట్ అయిందనుకో ఫస్ట్ వీ కెన్ అసైన్ ద వాల్యూ, దెన్ ఆఫ్టర్ డిక్రిమెంట్ ద వాల్యూ. ఫస్ట్ వీ కెన్ అసైన్ ద వాల్యూ, దెన్ ఆఫ్టర్ డిక్రిమెంట్ ద వాల్యూ. సో ఇది ఆఫ్టర్ ఇంక్రిమెంట్ 11, ఇక్కడ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ 11, ఆఫ్టర్ డిక్రిమెంట్ 9, ఇక్కడ ఆఫ్టర్ డిక్రిమెంట్ 9. కానీ ప్రీలో చేస్తున్నప్పుడు నీకు అసలు ఎక్కడ కూడా ఒరిజినల్ వాల్యూ అనేది కనిపించట్లేదు. ఒరిజినల్ గా మనం తీసుకున్నది a = 10, ఎక్కడ కూడా మనకి ఇది కనిపించట్లేదు ప్రీలో. కానీ పోస్ట్ లోపల మనకి ఏం కనబడతా ఉంది, డైరెక్ట్ గా ఒరిజినల్ వాల్యూ అనేది కనబడతా ఉంది. సో కాబట్టి మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము ఒరిజినల్ వాల్యూ తోటే వెళ్ళాలి. సో కాబట్టి మనము యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటి, ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అయినా వాడాలి, లేదు అంటే పోస్ట్ డిక్రిమెంట్ అయినా వాడాలి. అంటే a++ కావచ్చు, లేదు అంటే a-, కావచ్చు. సో క్లియర్ కదా ఇది. సో ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో వీటిని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలి, ఈ ఫర్ లూప్ కానీ వైల్ కానీ డూ వైల్ కానీ వీటిని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మనము వైల్ లూప్ తోటి మనం స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వైల్ లూప్ తోటి స్టార్ట్ చేద్దాం. వైల్. సో ముందు సింటాక్స్ చూద్దాము, తర్వాత మనం డెఫినేషన్కి వద్దాము. సో వైల్ లూప్ సింటాక్స్ ఎట్లా ఉంటది అంటే ఫస్ట్ పార్ట్ ఏముంటది అంటే ఇనిషియలైజేషన్ ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ ఏముంటుంది మనకి ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ అంటే ఏంటి అంటే ఒక వేరియబుల్ తీసుకొని దానికి వాల్యూ ఇవ్వడమే ఇనిషియలైజేషన్ అంటాం. ఒక వేరియబుల్ తీసుకొని దానికి మనం ఏం చేయాలి, వాల్యూస్ ని అసైన్ చేయాలి, దాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇనిషియలైజేషన్ we can verify the
వైల్ కండిషన్. సో ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సో ఇనిషియలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే దేన్ని చెక్ చేస్తాము, వైల్ కండిషన్ ని చెక్ చేస్తాం. సో ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, ద కంట్రోల్ విల్ ఎంటరింగ్ ఇన్ టు ద లూపింగ్ పార్ట్. సో ఇనిషియలైజేషన్ అయిన తర్వాత వైల్ కండిషన్ ని చెక్ చేస్తాము. వైల్ కండిషన్ అనేది ట్రూ అయితే కంట్రోల్ మొత్తం లూప్ లోకి ఎంటర్ అవుతుంది. సో లూప్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో దాన్ని ప్రింట్ ఇస్తాము. ప్రింట్ ఇచ్చిన తర్వాత ఏం చెక్ చేసుకుంటది అంటే నెక్స్ట్ అది ఇంక్రిమెంట్కి వెళ్ళాలా డిక్రిమెంట్కి వెళ్ళాలా చెక్ చేసుకుంటది. సో ఇది వైల్ కి సంబంధించిన సింటాక్స్. సో ఇప్పుడు ఇది ఎట్లా పర్ఫామ్ అవుతుందో చూద్దాము. ఇన్ వైల్ ఫస్ట్ we can entering into the initialization part. After completion of initialization, we can verify the condition. If it is true, control will entering into the looping part. Here we can execute the statement. Then after we can check either increment or decrement. So ముందు ఇనిషియలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే కంట్రోల్ మొత్తం లోపలికి వచ్చేసి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ని వన్ టైం ప్రింట్ ఇస్తుంది. ప్రింట్ ఇచ్చిన తర్వాత ఏం చెక్ చేసుకుంటది, అది ఇంక్రిమెంట్ లో పోవాలా డిక్రిమెంట్ లో పోవాలా చెక్ చేసుకుంటది. ఓకే, ఒకవేళ ఇంక్రిమెంట్ లో అయినా డిక్రిమెంట్ లో అయినా సరే రెండు అయితే ఉండదు, ఏదన్నా ఒకటి మాత్రమే చూస్ చేసుకుంటది, ఐదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఒకవేళ ఇంక్రిమెంట్ లో ఉంది అనుకుందాము, సో మళ్ళా ఇక్కడ నుంచి వెళ్ళి బ్యాక్ స్టెప్ వెళ్తుంది, రెండోసారి ఇనిషియలైజేషన్ అవుతుంది, రెండోసారి కండిషన్ చెక్ చేసుకుంటది. ఒకవేళ సెకండ్ టైం కండిషన్ ట్రూ అయితే లోపలికి వచ్చేసి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ని రెండోసారి ప్రింట్ ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇనిషియలైజేషన్కి వెళ్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది, ట్రూ అయితే లోపలికి వచ్చేసి మూడోసారి స్టేట్మెంట్ ప్రింట్ ఇస్తుంది. ఇట్లా ఈ సైకిల్ అనేది ఏమైతా ఉంటుంది అంటే నాన్ స్టాప్ గా రిపీట్ అవుతా ఉంటది. సో ఎప్పటి వరకు రిపీట్ అవుతా ఉంటుంది అంటే ఇక్కడ రాసిన కండిషన్ అనేది ఫాల్స్ అయిన వరకు ఆ స్టేట్మెంట్ అనేది ఏమైతా ఉంటది, నాన్ స్టాప్ గా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటది. ఒక చిన్న డయాగ్రామ్ తోటి చూద్దాం అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో ఈ సింటాక్స్ ప్రకారంగానే ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఫస్ట్ ఏముండాలి, మనకి ఇనిషియలైజేషన్ అనేది ఉండాలి. సో ఫస్ట్ మనకి ఇనిషియలైజేషన్ అంటే ఒక వేరియబుల్ తీసుకొని వాల్యూ ఇవ్వడమే ఇనిషియలైజేషన్ అంటాం. వేరియబుల్ ఐ తీసుకుంటున్నాను, ఐ ఈక్వల్ టు 1 దగ్గర స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానంటే హలో అనే వర్డ్ని ప్రింట్ ఇద్దాం అనుకుంటున్నాను. హలో అనే వర్డ్ని ఎన్నిసార్లు 1 నుంచి 10 వరకు అంటే 10 టైమ్స్ ప్రింట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాము, 1 దగ్గర అయితే స్టార్ట్ చేస్తాం. 1 నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, నాకు 10 వరకు వెళ్ళాలి. అంటే కండిషన్ వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఐ అనేది 1 దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తున్నది, 10 వరకు వెళ్తున్నది. సో లోపలికి వచ్చేసి మనం దేన్ని ప్రింట్ ఇస్తున్నాము, హలో అనే దాన్ని ప్రింట్ ఇస్తున్నాము. 1 నుంచి 10 వరకు ఇంక్రిమెంట్ లో పోవాలా డిక్రిమెంట్ లో పోవాలా, ఇంక్రిమెంట్ లో వెళ్ళాలి. సో కాబట్టి ఐ ప్లస్ ప్లస్ తీసుకుంటున్నాను అండ్ క్లోజ్. సో ఇప్పుడు ఇది చూద్దాం ఇక ఎట్లా పర్ఫామ్ అవుతుంది అనేది. సో ఫస్ట్ రౌండ్ లో ఐ వాల్యూ ఎంత వస్తుంది నాకు, సో ఫస్ట్ రౌండ్ లో ఐ వాల్యూ 1 వచ్చేసింది. అంటే కండిషన్ దగ్గర ఐ వాల్యూ ఏమైతుంది ఇప్పుడు 1 అవుతుంది. అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఈసారి కండిషన్ ట్రూ అయింది. లోపలికి వస్తుంది, లోపలికి వచ్చేసి దేన్ని ప్రింట్ ఇచ్చింది, హలో అనే దాన్ని ప్రింట్ ఇచ్చింది. ఎన్నిసార్లు ప్రింట్ ఇచ్చింది, 1 టైం ప్రింట్ ఇచ్చింది. సో ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ స్టెప్కి వస్తుంది. ఈ స్టెప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది, ఐ ప్లస్ ప్లస్ ఉంది. అంటే ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉన్నది. సో నువ్వు తీసుకున్న ఐ వాల్యూ 1, ఇక్కడికి రాగానే ఐ వాల్యూ ఏమైంది, ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయ్యి ఎంత అయింది, ఐ వాల్యూ 2 అయింది. సో కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈసారి ఐ వాల్యూ ఏమొచ్చింది నీకు 2 వచ్చేసింది. అంటే కండిషన్ దగ్గర ఏమైంది ఈసారి 2 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10. 10 అనేది 2 కంటే తక్కువ, 2 అనేది 10 కంటే తక్కువ. సో కాబట్టి కండిషన్ అనేది ట్రూ అయింది. కంట్రోల్ మొత్తం లోపలికి వచ్చేసి దేన్ని ప్రింట్ ఇస్తుంది,
హలో అనే దాన్ని సెకండ్ టైం ప్రింట్ ఇస్తుంది. సో సెకండ్ టైం ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, కిందికి వచ్చేస్తుంది. సో కిందికి వచ్చి రాగానే మళ్ళీ ఏం కనబడతా ఉంది, ఇక్కడ i ప్లస్ ప్లస్ కనబడతా ఉంది. అంటే తీసుకున్న i వాల్యూ ఏమో 2, ఇక్కడికి వచ్చేసరికి i వాల్యూ ఏమైంది 3 అయింది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈసారి ఏమైంది i వాల్యూ 3 అయింది. అంటే ఇక్కడ కండిషన్ ఏంటిది, 3 less than or is equal to 10. కండిషన్ ట్రూ అయింది. లోపలికి వచ్చేసి దేన్ని ప్రింట్ ఇస్తున్నాము, హలో అనే దాన్ని ప్రింట్ ఇస్తున్నాము. ఎన్నోసారి ఇది థర్డ్ టైం ప్రింట్ ఇస్తున్నాము. ఇక్కడ నుంచి కిందికి రాగానే i వాల్యూ ఏమైంది మళ్ళీ 4 అయింది. నెక్స్ట్ ఆన్ 4, 5, 6, 7, 8, 9 ఇట్లా 10 వరకు వచ్చినాం అనుకున్నాము. అంటే కండిషన్ దగ్గర ఏమైంది, 10 less than or is equal to 10. కండిషన్ అయితే ట్రూ అయింది. లోపలికి వచ్చేసి దేన్ని ప్రింట్ ఇస్తున్నాము, హలో అనే దాన్ని ఎన్నోసారి ప్రింట్ ఇస్తున్నాము, 10th టైం ప్రింట్ ఇస్తున్నాము. ఇక్కడ నుంచి కిందికి రాగానే i వాల్యూ ఏమైంది సరే 11 అయింది. సో 11కి ఇక్కడ కండిషన్ అనేది ఏమైపోతుంది, ఫాల్స్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ లోపలికి ఎంటర్ కాదు, అక్కడితోట ప్రాసెస్ అనేది ఏమైపోతా ఉంటుంది, స్టాప్ అయిపోతా ఉంటుంది. సో ఆల్రెడీ మనకు కావాల్సిన స్టేట్మెంట్ ఎన్నిసార్లు ప్రింట్ అయింది, నాకు ఇక్కడ 1 నుంచి 10 టైమ్స్ అది ఆల్రెడీ ప్రింట్ అయిపోయి వచ్చేసి. సో క్లియర్ అయింది. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఇదే ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఈ హలో అనే వాటిని మనం ఎట్లా ప్రింట్ చేయాలి అనేది చూద్దాము. Write a program to print hello world in 10 times. ఓకే, సో దీనికి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఏమి యూజ్ చేయట్లేదు. డైరెక్ట్గా క్లాస్ హలో అని ఇస్తున్నాను. ఎంటరింగ్ ఇంటూ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. నా ఒకే ఒక సింగిల్ వేరియబుల్ అయితే కావాలి, ఇంటూ i అని తీసుకున్నాను. నా డైరెక్ట్లీ ఎంటరింగ్ ఇంటూ వైల్. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ i is equal to 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. కండిషన్ వైల్ i less than or is equal to 10. ఓకే, లోపలికి వచ్చేసి మనము దేన్ని ప్రింట్ చేయాలి, హలో అనే టెక్స్ట్ అయితే మనం ప్రింట్ చేయాలి. సో యూజ్ అవుట్పుట్ స్టేట్మెంట్ system.out.println హలో అని రాస్తున్నాను. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో దేన్ని ఇంక్రిమెంట్ చేయాలి, మనము i వాల్యూని అయితే మనము ఇంక్రిమెంట్ చేయాలి. సో i ప్లస్ ప్లస్. సో ఒక్కసారి దీన్ని అయితే మనం రన్ చేసి చూద్దాం. ఇప్పుడు హలో అనే పేరు మీద అయితే దీన్ని సేవ్ చేయాలి. hello.java. So go to terminal, change path, go to location desktop, go to my programs, clear, and run java c space hello.java. Success. Now java space hello. సో నాకు ఇక్కడ హలో అనేది నాకు ఎన్నిసార్లు ప్రింట్ అయింది, 10 టైమ్స్ అయితే ప్రింట్ కావడం జరిగింది. సో క్లియర్ కదా, ఇది హలో అనే వర్డ్ని మనం ప్రింట్ చేయడము.